మీ ఆరా ఎంత వరకు వచ్చింది, ఎంత విస్తరించింది అట్లా మీకు తెలుస్తుంది? అట్లా ఏముండదమ్మా. మనం ఎందుకు లిమిటేషన్ వేసుకోవాలా? అనంతంగా ఉంది అనుకోవచ్చు కదా, అనుకుంటే ఉంటది. నువ్వు అనంత శక్తివమ్మా. ఇప్పుడు నేను అని ఎందుకు పెడతామ్మా? ఇంకా అక్కడ నేను నీళ్ళ చుక్క ఇట్లా పట్టుకున్నాం సముద్రానికి, అలా పోసేసి అనుకున్నా. నాకు ఇంకా నేను అన్నది లేదు అంటేనే, ఒక డ్రైవర్ ఉన్నారు, కార్ మొత్తం క్లీన్ చేస్తే ఆయన అక్కడ వెళ్ళిపోతే ఓనర్ వచ్చి కూర్చుంటాడు. ఎప్పుడైతే నేను క్లీన్ చేసినానో, నేను తెలుసుకున్నానో నన్ను నేను లేకపోతేనే కదా ఆమె పలుకుతుంది. అహంకారం ఉంటే ఇంకా అంతే, మళ్ళీ యథావిధి. నేను అన్నదే లేదు, ఉన్నదంతా నువ్వే కదమ్మా, నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేసుకో అని చెప్పేస్తా, అంతే. ఇప్పుడు నిజంగా ఒక జ్ఞాని ఉన్నాడమ్మా, ఆయన చెయ్యలేడు, కానీ ఆయన లోపల ఉన్న శక్తి చెయ్యాలనుకుంటే వాళ్ళకి చేస్తుంది. నా సంగతి అంతే. నేను అన్న అహంకారం ఇప్పుడు ఎందుకు పెడతామా? నేను నా ఆరా నేనే లేనిది నా ఆరా ఎంతుందని నేను ఎలా చూసుకోగలను? ఉన్నది నువ్వు, నీ ఆరా ఎంతుందో నీకు తెలుసు, నాకేం తెలుసు? నువ్వు పలానా రుగ్మత ఎవరికైనా చేయాలంటే నువ్వు చెయ్యి, నాకెందుకమ్మా అని చెప్పి. నాకు అమెరికాలో ఒక అబ్బాయి ఒకటే ఏడుపు అంటమ్మా చాలా రోజుల నుండి. అబ్బాయికి ఏమైనా సోకిందా తెలియదు, గాలి ధూళి లేకుంటే ఏమైనా లోపల ఏమైనా బాధనా తెలియదు. వాళ్ళు యూట్యూబ్లో చూసి బాబుకు ఫోన్ చేసి చెప్తే, ఇంకా అమ్మతో నేను కొంచెం కనెక్ట్ అయ్యి చెప్పా. వాళ్ళు మళ్ళీ ఒక 15-20 రోజులు అయిన తర్వాత, అమ్మ మీకు కేవలం చెప్తేనే బాబు ఏడవట్లేదు, చాలా బాగున్నాడు, మేము లేకపోతే ఇద్దరం ఉద్యోగాలకు వెళ్ళాలా, బాబుని క్రిస్లో పెట్టాలంటే చాలా భయం వేసింది. వాళ్ళైతే అమ్మ బాగా ఏడుస్తుండమ్మా, బాబు తీసుకెళ్ళండి అమ్మా అన్నారంట. ఏ జ్ఞాని కూడా నీకు ఇప్పుడు శక్తి ఉంది కదా నువ్వు చెయ్యి అంటే, నేను చేయలేను, అది నా అహంకారం అవుతుంది. అప్పుడు ఆమె పలకకపోవచ్చు కదమ్మా. అట్లా ఇప్పుడు నేను అన్న అహంకారంతో అమ్మ వాళ్ళకి పెళ్లి కావట్లేదు నువ్వు చెయ్యి అంటాను, కానీ ఇంత లోపల అయిపోతుంది నేను అనలేను. అప్పుడు మళ్ళా నేను మాయలోకి వచ్చినట్టే, నేను భౌతికంలో అందరిలాగానే పనులు చేస్తున్నట్టు. ఇంకా ప్రతి ఒక్కటి ఆమెతో రిలేటెడ్, నేనే కాదు ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆమెతో ఉండి ఆమె చేస్తుంది అని తెలుసుకోవాలా. ఇలాంటి ఒక కొత్త పిల్ల ఇంటికి వచ్చేది, పెళ్లి చేసుకొని ఆమె ఇంకొక వారం రెస్ట్ ఇస్తారు. వారం తర్వాత నా ఇల్లు, నా భర్త, నా అత్త, నా మామ అని అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నా భర్తకి నేను భార్యని కాబట్టి చేస్తున్నా, అత్తకి ఇది, మామకి అది, పిల్లలకి అది అని అనుకోదు. ఒక్కసారి మనము ఆత్మకి కనెక్ట్ అయిన తర్వాత మనం లేము, జరిగేదంతా ఆవిడే చూసుకుంటది. డబ్బు లేకున్నా ఆవిడే చూసుకుంటది, ఆరోగ్యం బాగాలేకున్నా ఆవిడే చూసుకుంటది, రిలేషన్షిప్ బాగాలేకున్నా ఆవిడే చూసుకుంటది. వాళ్ళతో కట్ చేయాలంటే ఎక్కువ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతుండ్రు. పోనీ మామూలు సింపుల్ వాళ్ళకి చెప్తున్నా, ఇబ్బంది పెడుతుండ్రు, వాళ్ళతో మనకు వద్దు, వాళ్ళ ఫోన్ కూడా రావద్దు, వాళ్ళ ఫోన్ వస్తే గుండెలు అదురుతున్నాయి, భయం వేస్తుంది. సింపుల్ గా కామ్గా కూర్చుంటే సరిపోతుంది కొద్ది రోజులు, వాళ్ళ పేరు చూసుకుంటూ. ఫస్ట్ ఫోను రాదు, తర్వాత వాళ్ళ తరఫు నుంచి ఏది రాదు, వాళ్ళు రారు. అంత సింపుల్ అమ్మ. అమ్మవారు లోపట ఆవిడ ఉంది, అనంతంగా ఉంది. ఆమెను తెలుసుకున్న వాళ్ళకి మాత్రం అన్నీ ఇస్తుంది. నేను అమ్మవారికి జై, గురుగారికి జై, అమ్మవారికి జై, గురుగారి కొన్ని సంవత్సరాలు అన్న, అది నా పూర్వజన్మ ఉందో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే ఈ జన్మలనే ఇదంతా భ్రమ. అప్పుడు మీరు నేను మాట్లాడుతుంది భ్రమే, కేవలం కళలో ఉన్నాం మనం. కళ చెదిరిపోతే పెద్ద కళ పడుతుంది మనకి. కళ ఎట్లా చెదిరిపోతుందో ఇది ఒకరిది 100 సంవత్సరాలు జరిగిపోతుంది, ఒకది 60 సంవత్సరాలు జరిగిపోతుంది, 30 సంవత్సరాలు. జగత్తు మిథ్య అంటారు కానీ జగత్తు మిథ్య కాదు, జగత్తు ఉంది. జగత్తు పైన వచ్చిపోయేటి భ్రమలు సత్యమే, నిజమే, కానీ పోయేటి వచ్చిపోయేటి, అంతే కదమ్మా. అంటే మీరు శక్తిపాతం చేసేవారు కదమ్మా. అంటే అప్పుడు తెలియక అజ్ఞానంలో. ఇప్పుడు ఒక జ్ఞాన రూపంలో వస్తుంటే జ్ఞానం ఇయ్యాలి కానీ శక్తిపాతం చేయకూడదు, చాలా రాంగ్. అది అతను ఇంకా అజ్ఞానంలో ఉంటేనే చేయాలి. అది ఎంత పెద్దవాళ్ళని నాకు తెలియదు కానీ అది ఎవరితో కాని పని. ఎట్లా చేస్తారమ్మా? రెండోది ఉంటే కదా చేసడానికి, రెండోది లేదే లేదు అక్కడ.
కానీ దాన్ని నీలో కలుపుకోవాలి, ఒకటి చేసుకోవాలంటే కూడా చెయ్యాలేమో కదమ్మా. ఎలా అమ్మా? ఇప్పుడు రెండో దాని కింద కనిపించేది ఆ. నీలో కలుపుకోవాలా? కలుపుకునేది ఎట్లుంటదమ్మా? రెండోది లేదమ్మా. ఎట్లా కలుపుకుంటాం? వాళ్ళు నేను ఇప్పుడు మీరున్నారమ్మా, అమ్మ నేను కూడా ఉన్నాను, నాకు సాధన ఇయ్యండి అంటే 2 ఆత్మలు అయినాయి. అప్పుడు జ్ఞానికి మాత్రం ఒకటే ఆత్మ, అజ్ఞానికి 2. గురువుని దేహంగా చూస్తాడు ఎవరు? మామూలు భక్తులు. కానీ నిజమైన జ్ఞాని గురువుని చూసింది అనుకోండి, అసలు దేహమే ఉండదు, ఆయన అనంతము. అట్లా ఉంటది. మరి దేహాలు ఉన్నాయంటే ఆత్మలు అనేకం అనుకుంటారు, అట్లా భ్రమ. లేదంటే ఉన్నది నేను ఒక్కటే, నాలోనే ఆ సర్వస్వం ఉంది, ఉంది ఉంది ఉంది, నేను లేను, అదే ఉంటుంది. మొత్తం నిజంగా కూడా ఉన్నది ఒకటే తత్వం. ఇవన్నీ భ్రమలు, నశించే దాన్ని పట్టుకుంటుండ్రు కానీ నశించే దాన్ని ఎవరు పట్టుకోవట్లే. ఎందుకంటే వాళ్ళకు కూడా అంత సుకృతం ఉండాలి కదమ్మా. సుకృతం ఉంటే గాని లోపల ప్రయాణం సాగదు, ధ్యానమే సాగదు. అంటే చిన్న చిన్న మ్యాజిక్ లో అదే చిన్న చిన్న సమస్యలు తీర్చడమో ఇవన్నీ చేస్తేనే గురువులు జ్ఞానం వినడానికి వస్తారు కదా. ఫస్ట్ చిన్న చిన్న ఎందుకు చేసిండ్రు వాళ్ళు కూడా అంటే, వాళ్ళు అప్పుడు మనసు రిలేటెడే ఉన్నారు. జ్ఞాని అయిన తర్వాత చేయరు, ఎవరు చేయరమ్మా. ఎప్పుడైతే పూర్తిగా ఆత్మ తెలుసుకోనంత మట్టుకు ఎన్ని ఆటలైనా ఆడొచ్చు, సాగుతాయి. వాళ్ళే సాగుతాయి, వీళ్ళే సాగుతాయి. ఇంకా ఆత్మని చూసి అనుభవించి ఆత్మగా ఉన్నాక తప్పుడు పనులు చేయబోతే ఇక్కడున్న ఆత్మ వాళ్ళని పతనం, ఆ దేహాన్ని పతనం చేసేస్తుంది. అయితే అప్పుడు మనసు నడిచినంతసేపు నిండని 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 అని నా కూడా అలానే సాగింది, నిండిపిస్తుంది. ఒకరోజు ఇంకా పాతాళానికి తొక్కేయాలా నిన్ను, లేకపోతే జ్ఞాని అవుతావా, ఛాన్స్, బుద్ధి నేర్చుకుంటావా. నేను బుద్ధి నేర్చుకుంటా అన్నా, నాకు కూడా వచ్చింది అటువంటి ఆఫర్, పాతాళానికి తొక్కేస్తా నిన్ను అని. ఎట్లొచ్చిందంటే, నాకు ఎవరికైనా ఫస్ట్ ఉపదేశం తీసుకుంటే డబ్బే కదమ్మా కావాలా, ఇంకా డబ్బు పోతుంది. ఎంత కోపం వస్తుందంటే, అసలే కోపం నాకు, ఇంకా కోపం. ఈ ఉపదేశం వద్దు, ఏమొద్దు, గురుగారు ఒక జపమాల ఇచ్చిండ్రు, అదంట ఆవు గోమాత తోక దగ్గర వదిలేస్తే ఉపదేశం పోతుందంట. వదిలేస్తాను, ఇంకా నాకు వద్దు ఈ ఉపదేశం అని వెళ్ళిపోయా. సాయంత్రం అవుతుంది, ఒక రాములవారి గుడికి వెళ్ళిపోయి అక్కడ పూజారి చిన్న ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన లేడు. అయితే ఏంటమ్మా అన్నాడు. అంటే ఏదో అర్చననేమో అనుకోని, అంటే కాదు, నేను ఉపదేశం అంటే మైండ్ చిన్నపిల్ల తత్వం. నేను మా గురుగారు ఉపదేశం ఇచ్చారు, నాకు నచ్చట్లే, ఒకసారి చెప్పి గుడిలో గోమాత దగ్గర వదిలేద్దాం అనుకుంటాను. అంటే ఇంత పెద్ద విషయాలు నాకు తెలియమ్మా, మా గురుగారు పిలుస్తూ ఉంటాను. ఆయన ఎట్లా ఉంటాడంటే చాలా హ్యాండ్సమ్. ఆయన పేరు చెప్తేనే అక్కడ నల్లకుంటలో చాలా మంది వణికే వాళ్ళంట, అంత పెద్ద. అప్పుడు గుడులు తక్కువ కదమ్మా, ఒకటే గుడి అప్పుడు నల్లకుంటలో. అటువంటి వ్యక్తి, నాకు తెలియదు అటువంటి వ్యక్తి అని, ఎవరు చెప్పలే నాకు. గురువుగా అక్కడ కూర్చొని ఎవరది అని గట్టిగా అన్నాడు. భయం వేసింది నాకు. ఎవరు రమాదేవి అంట. ఏంటంట, ఇట్రమ్మను పిలుస్తున్నమ్మ గురుగారు వెళ్ళండి అన్న. సరే కూర్చున్నారు చైర్ పైన. కూర్చుంటే ఏంటి నీ బాధ అన్నాడు. అంటే మెల్లిమెల్లి చెప్పాను, నాకు ఉపదేశం ఇచ్చారు గురుగారు. ఏం ఉపదేశం అన్నాడు. అంటే లలిత మాత ఉపదేశం. ఆగు అన్నాడు. ఆగిపోయాను. ఏంటి అనుకుంటున్నావు లలిత అంటే, మామూలు కాదు, ఏదో పోనీ అనే అమ్మవారిని లోపల లలిత లక్ష్మి రూపంలో కూడా ఉంది. నువ్వెక్కడైనా కాలు పెడితే అక్కడ బాగుంటది, తెలుసా నీకు? తెలియదు కానీ మా గురుగారు అంటుంటారు. కానీ నాకెందుకు బాగుంటట్లే? మరి నాకు రావాలి కదా గురుగారు డబ్బులు, నాకు అసలు 1 రూపీ కూడా రావట్లేదు. గురుగారు అయితే బాగా అయిపోయారు, నిజంగానే బాగా అయ్యారు. గురుగారు అయితే బాగా అయిపోయారు. చెట్టు కింద ఉండేది ఆశ్రమం, అది చిన్నగా అయింది, గోల్డ్ వస్తుంది, అన్ని బాగున్నాయి, నాకేది రావట్లేదు.
ఆయన సాధన అయిపోయింది. నీ సాధన అయిపోయిందా? నీ సాధన అయిపోలేదు కదా. అయిపోలేదు గురుగారు. అయితే నువ్వు ఇప్పుడు చాలా చేసావు, అందరికి ఇది ఇచ్చావు, అది ఇచ్చావు, డబ్బులు తీసుకున్నావు, ఈ స్టోన్ అన్నావు, ఆ స్టోన్ అన్నావు, అన్ని చేసినావు. నీ ఆట ఈ రోజుతో కథం అయిపోయింది. అయితే ఈ రోజు గనక నీవు నీ జపమాల ఇంకా నువ్వు కింద పెట్టలే, మళ్ళీ మెడలో వేసేసుకొని నా దగ్గర శపథం తీసుకో, గురుగారు నేను మళ్ళీ ఇటువంటి పనులు చెయ్యను అని చేసినావు అనుకో, ఆ లలితమాత నేను పాతాలని దొక్కిస్తుంది. ఎందుకంటే ఆమె నేను ఇష్టపడుతుంది, నీ సాధన బాగుంది, పసిపిల్ల తత్వం ఉంది, లక్ష్మి కూడా ఉంది దానికి తోడు, కాబట్టి నువ్వు సాధన చేసుకో. ఏది ఒకసారి అను, నా లోపల లలితామాత లక్ష్మి రూపంలో ఉందాను 3 సార్లు నెచ్చుకున్నాను. నెచ్చుకొని చీకట్లో నువ్వు బయట తిరగకూడదమ్మా, ఇలా చాలా తప్పు, చెడు శక్తులన్నీ తిరుగుతుంటాయి నాన్న, ఇంకోసారి ఆ మనసు మీద రాకు, నువ్వు చక్కగా చేసుకో, నీకు ఇక మీదట బాగుంటది ఎల్లు. పెద్ద గురుగారు లలిత సహస్రనామం ఎందుకు బంద్ చేయించిండ్రంటే తర్వాత తెలిసిన, పిలువగానే శక్తులు వచ్చేస్తాయి కదమ్మా. సాధన మొత్తం కానిది, ఇప్పుడు ఇంట్లో లేడీస్ అంటే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కోరికల కోసం చదువుకుంటారు, జపాలు చేస్తారు. నాదేమో అది కాదు కదా, ముందు పోయేది, ముందు పోయేది. నేను కాలుకుంటూ వెళ్తునిచ్చేది ఆయన, నన్ను చదవనియట్లేదు. ఎందుకు చదవనియట్లేదు నేను అనుకున్నాను. అయితే ఒకరోజు ఊరికి బాధపడేదాన్ని, చదివితే తిట్టేది, అందరి ముందు తిట్టేది, సిగ్గులేదా నీకు, ఎన్నిసార్లు చెప్తే మళ్ళీ చదువుతావా అని. ఒకరోజు ఏడ్చుకుంటూ పడుకున్నా. అయితే అప్పుడు నాకు నా మనసు కదా, మనసులో ఫీడ్ అయింది, అది మనసులో నుంచి మళ్ళీ నాకు ఒక వాయిస్ వచ్చింది. అప్పుడు రమాదేవి అని వచ్చింది గట్టిగా, నా టోన్ నాకు అది మాధుర్యంగా అనిపించింది. అమ్మ మీరు వచ్చారు, కళలోనే మళ్ళీ మీరు వచ్చిరా అమ్మ, లలిత సహస్రం ఎందుకు చదవట్లేదు అని అంటే, గురుగారు వద్దన్నారమ్మా. అయితే గురుగారు వద్దంటే చదవవా, ఈ రోజు నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నా, చదువు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తెల్లవారి వెళ్ళి ఒక బుక్ తెచ్చుకున్నా, డేరుగా. అసలు బుక్ ముడితే చంపేస్తాడు ఆయన. బుక్ తెచ్చుకొని మెల్లిమెల్లిగా ఎట్లొస్తే అట్లా చదవడం మొదలుపెట్టాను. 15వ రోజుకి చదువుకుంటూ ఇట్లా ధ్యాన స్థితి వచ్చేసింది. మబ్బుల కాబట్టి అవి నిజం కావు, కానీ ధ్యానంలో దుడ్డు మళ్ళీ ముగ్గులు, గురువులు పువ్వులు అన్ని కురిపిస్తున్నారు పైన. అప్పుడు కళ్ళు తెరిచి చూసి, అరే ఇది నిజం కాదా, ఇది కళనా. అప్పటి నుంచి గురువులు అంటే మనస్సు అనేది ఆ దేవుళ్ళు రావడము, పలకడము, అక్కడ అమ్మవారు ఉండి రా అని పిలవడము, ఇవన్నీ ఒక స్టేజ్ వరకు వచ్చింది. స్టేజ్ వరకు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ కోపాలు పెరుగుతున్నాయి. నాకు దేవుడు కనిపించింది కదా, నేను అన్నది అవుతుంది. ఇది పెరిగిపోయింది బాగా, అహంకారం, ఫుల్ అహంకారం పెరిగిపోయింది. అప్పుడు ఇంకా ఇట్లయితే కాదని అప్పుడు రుద్రగుప్త పాదాచార్యులు ఏం చేసిండ్రంటే, చాలా స్ట్రిక్ట్ గా, ఎంత స్ట్రిక్ట్ గా ఇయ్యాలో అంత స్ట్రిక్ట్ గా నాకు ఉపదేశం. కాళీ నుంచి మళ్ళీ లలితకు తీసుకొచ్చిండ్రు ఈ గురుగారు, లలితకు తీసుకొచ్చి ఇంకా అహంకారాన్ని ఎట్లా తీసిండ్రంటే, మొత్తం 50 మందికి వంట అనుకోండి, 50 మందికి వంట చేసిన తర్వాత ఊడవడంతో A to Z చేసి వడ్డన కూడా ఇంకో తోడొస్తే వడ్డన అంత మంది ముందు ఎట్లా తిట్టేవాడు అంటే అట్లా తిట్టేవాడు. ఏమైంది ఇప్పటిదాకా అంతా చేయించుకొని అవసరం తీరిపోయింది ఇట్లా అంటే, ఎక్కడికక్కడికి అహంకారాన్ని తీసేస్తుండ్రు తన. అంటే ఇప్పుడు ఎవరైనా మరి మీ దగ్గరికి వస్తే వారికి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యం ఇలాంటివి ఉంటే ఏమైనా చేస్తున్నారమ్మా, లేదంటే వాళ్ళు సంప్రదించచ్చా? మరి సంప్రదించచ్చమ్మా, చేస్తున్నా. వాళ్ళు మన దగ్గర వచ్చి కాసేపు కూర్చుంటేనే వాళ్ళకి అప్పటికే తెలిసిపోతుందమ్మా. మామూలుగా మనసుతో చేసిన సాధన రిలేటెడ్ అది వేరు, ఆత్మతో చేసింది వాళ్ళకి ఒక ప్రశాంతత. అసలు ఇంకా ఏమీ అడుగుదామని వచ్చిన వాళ్ళు కూడా అడగకుండా ఆనంద స్థితి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే మీరు ఈ ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు వేరే
లోకాలు ఇంకా ఎక్కడెక్కడో ఎన్నో లోకాలు ఉన్నాయి ఈ భూమి కాకుండా. మరి ఆ లోకాలన్నీ కూడా మీరు అంత శక్తి మీలోనే ఉంది కదా, మరి తిరిగి అమ్మా చూడాలని. ఎన్ని లోకాలు అని మనం మనసుతో చేసేదే అనుకుంటే ఉమ్, అనుకుంటున్నాం అవును. లోకాలని. ఉమ్, లోకాలు ఎక్కడ అమ్మా, ఉమ్, ఉన్నదంతా అనంత ఆత్మస్థితే. ఉమ్, ఒక బుర్రకి ఉమ్, ఒక క్రియేషన్, ఉమ్, ఒక బుర్రకి ఒక క్రియేషన్. ఉమ్, అట్లా ఒకరు ఒక లోకం చేశారు, ఒకరు ఒక లోకం చేశారు, ఒకరు ప్రతి ఒక్కరూ సృష్టికి ప్రతి సృష్టి చేయొచ్చు కదమ్మా. ఉమ్, అట్లా చేసి దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు తప్ప ఉమ్, అది ఎంత ఆకాశం ఎంత పోయినా పోతూనే ఉంటది కదా, దానికి డాబా చెట్టు ఉందా అమ్మా. ఉమ్, ఉమ్, మరి అట్లాగే ఆత్మతత్వం ఉంటది కానీ ఉమ్. ఆత్మతత్వం పైన లోకాలు కట్టడము, ఇవి కట్టడము, అవి కట్టడము, ఈ మనిది అమ్మవారి ఒక లోకం, ఆమె వర్ణనాతీతం అమ్మ, వర్ణించడానికి వీలు లేనటువంటి శక్తి ఆమె. ఉమ్, ఇంకా లోకాలు ఎట్లుంటాయమ్మా, ఉమ్. అంత క్రియేషనే. అదేనండి, అది కూడా ఎవరికి వాళ్ళు సృష్టించినవే. చేసుకోవచ్చు, అన్ని సృష్టించుకోవచ్చు. ఉమ్, ఇప్పుడు ఒక ఆత్మ చనిపోతే అంటారు కొంతమంది 3 సంవత్సరాలు ఒక దాంట్లో ఉండి మళ్ళీ ఒక దేహం తీసుకోవచ్చు 3 సంవత్సరాల వరకు. కొంతమంది గరుడ పురాణం చెప్తారు, నరక యాతన పెడతారు అంటారు. కొంతమంది చెప్తారు అసలు ఇప్పుడు ఉన్నదే సత్యంగా లేదు, అప్పుడు లోకాలు ఏం తెలుసు, తర్వాత లోకాలు ఏం తెలుసు అని చెప్తారు. అట్లమ్మా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఓన్గా చేసుకున్నదే.